హైదరాబాద్ మహానగరంలో బాంబ్ కాల్ కలకలం సృష్టిస్తోంది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్లో, ప్రస్తుత ప్రజాభవన్లో బాంబు పెట్టామని స్వయంగా ఓ అగంతకుడు కాల్ చేసి మరి కాసేపట్లో పేలిపోతుంది అని చెప్పాడు. వెంటనే బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన ప్రజాభవన్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి వారందరినీ బయటికి పంపించి చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రజాభవన్లో ఉంది. మరి ఈరోజు మంగళవారం ప్రజాభవన్లో ప్రజా దర్బార్ ఉంటుంది. ఎంతోమంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వారి సమస్యలు తెలియజేయడం కోసం ప్రజాభవన్కి వస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదైతే ఫాలో అవుతూనే వస్తున్నారు. ప్రతి మంగళవారం కూడా ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజాభవన్లో వారి సమస్యలను తెలియజేయడానికి అక్కడికి వస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ బాంబు పెట్టామని మరి కాసేపట్లో ఆ బిల్డింగ్ కూలిపోతుంది అంటూ కూడా ఓ అగంతకుడు ఫోన్ చేయడంతో హుటాహుటిన బాంబు స్క్వాడ్ ప్రజాభవన్కి చేరుకుంది. మరందరికీ తెలిసిందే, ప్రస్తుతం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దంపతులు అక్కడే నివాసం ఉంటున్నారు. సో మరి వారందరినీ కూడా బయటికి పంపించేసి ప్రస్తుతం బాంబు స్క్వాడ్ అయితే అక్కడ తనిఖీలు చేస్తున్నారు. సైమల్టేనియస్గా వెంటనే ఎవరైతే ఈ ఫోన్ చేశారో అతన్ని కూడా ట్రేస్ చేసే పనిలో అయితే పోలీసులు పడ్డారు. మరి గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం, అనేక స్కూల్స్లలో, కాలేజెస్లలో, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసెస్లలో ఇలా బాంబులు పెట్టామని ఒక బెదిరింపు కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. మరి ఇది నిజంగా ఒక బెదిరింపు కాలేనా, నిజంగా బాంబు అనేది ఉందా లేదా అనేది మాత్రం ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్ అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ప్రజాభవన్లో ఉంది. మొత్తానికి ఎవరు కాల్ చేశారు ఏంటి అనే వివరాలు సేకరించే పనిలో అయితే పోలీసులు పడ్డారు. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు ఈ బాంబు కలకలం అనేది ఎప్పుడు ఉంటున్నది. ఎప్పుడు ఎక్కడ బాంబు ఉంటుందో, ఎక్కడ పేలుతుందో అని భయపడుతూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బ్రతికేవారు. కానీ చాలా కాలంగా సంతోషంగా, ఎలాంటి భయం లేకుండా, ముఖ్యంగా బాంబు కలకలాలు లేకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్న హైదరాబాద్లో మళ్ళీ ఉన్నట్టుండి ఈ ఫోన్ కాల్ రావటం అనేది భయభ్రాంతులకి గురి చేస్తుందనే చెప్పాలి. రీసెంట్గా మనకి బెంగళూరులో కూడా రామేశ్వరం కేఫ్లో కూడా ఒక బాంబ్ పేలటం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 2 నెలల తర్వాత ఈరోజు హైదరాబాద్లో అలాంటి కాల్ రావటం అనేది అసలు ఏంటి, ఎవరు ఫోన్ చేశారు, ఎవరు నిజంగా పెట్టారా లేదా ఇది బెదిరింపు కాల్ మాత్రమేనా ఏంటి అనే వివరాలు కూడా సేకరించే పనిలో అయితే పోలీసులు పడ్డారు. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది కూడా పోలీసులు మరికొద్ది గంటల్లోనే మనకి తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎవరు ఏంటి అనేది మరికొద్దిసేపట్లో మనకి తేలిపోనుంది.